ఆగమ్మా, నా మాట విను. శైలు, ఎక్కడికమ్మా, ఎక్కడికి వెళ్తావే? నేను చెప్తాను మీ నాన్నకి. అక్కర్లేదమ్మా, ఆయనంత స్ట్రైట్ గా చెప్పిన తర్వాత ఉండాల్సిన అవసరం నాకు లేదు. మీరు నన్ను ప్రేమించకపోయినా నన్ను ప్రేమించేవాడొకడున్నాడు. శైలు, వెళ్ళిపోతున్నావా? ఆగండి, చెప్పండి. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. ఒక ప్రేమను కాదందమ్మా, ఇప్పుడింకో ప్రేమ, ఇక ఇంటికి రానందమ్మా ఎదరాజీనామా. కురిసే కన్నీరే వరదయ్యే వేళ, రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. నాకు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే వచ్చేసా. రేపటికై సాగే పయనం, నిన్నటినే చూడని నయనం, గమ్యాలే మారే గమనం, ఆగదు ఏ మాత్రం. బ్రతుకంతా ఈడుంటుందా, చివరంతా తోడుంటుందా, నది దాటని నావల కోసం ఎందుకు నీ ఆత్రం. ఆకాశం ఎల్లవుతుందా రెక్కలు వచ్చాక, అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక. కలలే నిజమౌనా, కలవరమేమైనా. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. చిట్టి తల్లి, డాడీ దండం పెట్టుకుంటున్నారు. నువ్వు ఇక్కడే కూర్చో, అమ్మ వెళ్ళి దీపం పెట్టొచ్చేస్తుంది. అనగా 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 సీను, పాప పాప కనిపించట్లేదు. శైలు, ఏమో నీకు అసలు బుద్ధి లేదా? ఎక్కడ వదిలేసావు శైలు? సరే నువ్వు అటెళ్ళు, నేను ఇటెళ్ళు వెళ్తున్నా. వెళ్ళు. అనగా చిన్న పాపని మీరు ఏమైనా చూసారా అండి? చూడలేదండి. అనగా ఏమంటే చిన్న పాప చూసారా? అనగా 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 ఆ. ఏయ్. అనగా గుండె దడొచ్చేసింది. ఏంటి అంకుల్ అలా చెప్ప పెట్టుకుని తీసుకొచ్చేసారు?
2 సంవత్సరాలు నీ కూతురు 2 నిమిషాలు కనబడకపోతే 2 సెకండ్లు నీ గుండె ఆగిపోయినంత పని అయింది కదమ్మా. మరి 20 సంవత్సరాలు కళ్ళన్నీ నీ మీదే పెట్టుకుని పెంచిన నీ తల్లిదండ్రుల గుండె ఆగిపోయి ఉంటుందేమోనని ఒక్కసారన్నా అనిపించిందా నీకు? అమ్మ ప్రేమ నీకేనా, మీ అమ్మకుంటదా? వాళ్ళకి నా మీద ప్రేమే ఉంటే సీను తన పెళ్లికి ఆ రోజు ఒప్పుకునేవారు. నా కూతురు పుడితే చూడటానికి వచ్చేవారు. వాళ్ళకి నేను అసలు ఇష్టమే లేదు. నన్ను ఎప్పుడు వదిలేశారు. ప్రపంచంలో పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు ఉన్నారు కానీ తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు లేరమ్మా. అసలు మీ నాన్న మీ ప్రేమ ఎందుకు వద్దన్నాడో ఎప్పుడైనా ఆలోచించారా? సరే ఓకే, ఇవాళ నువ్వు తీసుకుంది రైట్ డెసిషన్ అయి ఉండొచ్చు, నీకు బంగారం లాంటి భర్త దొరుకుండొచ్చు, ఇవాళ నువ్వు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉండొచ్చు. ఇదిగో ఇలాంటి లైఫే ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటారే తప్ప వాళ్ళు లవ్కి అగేన్స్ట్ కాదు, మీ మీద ప్రేమ లేక కాదు. ప్రేమే ఉంటే ఫాదర్స్ డే రోజున మా డాడీకి ఎస్ఎంఎస్ పెట్టాను. రిప్లై కూడా చేయలేదు. శైలు, డాడీకి ప్రేమ చూపించాల్సింది సెల్ ఫోన్స్ నుంచో ఫేస్బుక్ నుంచో కాదమ్మా. ఇక్కడ ఇక్కడ ఫీల్ అయ్యి నాన్న అని ప్రేమతో పిలిస్తే ఆ పిలుపు కోసం 10 జన్మలు ఎత్తుతాడమ్మా మీ నాన్న. ఎవరికైనా డాడీని మించిన రోల్ మోడల్ ఉంటాడా? అదిగో నీ సీను చూడు చూడు చూడు. తన బిడ్డ కాబట్టి చీదినా పోసినా ఏం చేసినా ప్రేమతో చేస్తున్నాడు. ఇప్పుడు సీను చేసే ప్రతి పని ఒకప్పుడు మీ నాన్న నీకు చేసిందేనమ్మా. ఎస్, అదిగో ఆ అమ్మని చూడు. బిడ్డ ఇష్టంగా ఇంత తింటుంటే పాపం ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ ఆ తల్లి కడుపు మాత్రం ఆనందంతో నిండిపోతుంది. అదిరా అమ్మ ప్రేమ అంటే. అంతే ప్రేమతో మీ అమ్మ నిన్ను పెంచింది. ఒక రకంగా నువ్వు ఈ రోజు నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నావంటే అందుకు కారణం వాళ్లే. అంత ప్రేమతో వాళ్ళు నిన్ను పెంచారు కాబట్టే ఇవాళ సీనుకు నువ్వు అంత ప్రేమను పంచగలుగుతున్నావు. ఇప్పటికైనా ఒక్కసారి మీ అమ్మా నాన్నల గురించి ఆలోచించమ్మా. నువ్వు అమ్మయ్యాక కూడా మీ అమ్మ గురించి ఆలోచించకపోతే ఆ అమ్మతనానికి అవమానంరా. మీ అమ్మే గుర్తొచ్చాక నీ కథ నీకెదురయ్యాక రగిలిందా గాయం. పువ్వులనే పెంచే మాలి ఉళ్ళల్లో వెతకడు జాలి. తిరిగిందా నిన్నటి గాలి మనసైనా మాయం. ఏనాడో రాశాడమ్మా తలరాతే బ్రహ్మ. ఆ రాతను చదివావేమో అయ్యాకే అమ్మ. బ్రతుకే నవలైనా కథలింతేమైనా. గుండెలు దాగిన ప్రేమ గూటికి చేరిందా. కంటిని వీడిన పాప కన్నుగా మిగిలిందా. శైలు రాకతో ఆనందరావు ఇల్లు మళ్ళీ ఆనందంతో నిండిపోయింది. ఇక మిగిలిన వాళ్ళ విషయానికి వస్తే సీమాని సిన్సియర్గా ప్రేమించిన కన్నా ఈసారి తన బర్త్డే గిఫ్ట్గా ఓ మంగళసూత్రాన్నే ఇచ్చాడు. వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. సీమ అదే కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా జాబ్ చేస్తూ తాను చేసిన తప్పు ఎవరూ చేయకుండా ఉండాలని చూస్తూ ఉంటుంది. ఏంట్రా టిఫిన్సా లేక డైరెక్ట్ భోజనమేనా? జస్ట్ ఇప్పుడే మొత్తం చేసేసాను, ఇంతలో మీరు వచ్చేసారు. దాని బాక్స్ దానికి ఇచ్చేసిన వెళ్ళు. అబ్బాయిలు గిఫ్ట్లు ఇస్తుంటేను, నలుగురితో ఫోన్లు మాట్లాడుతుంటేను, 10 మందితో చాటింగ్ చేస్తుంటేను ఈ టైంలో హ్యాపీగా ఉంటుంది. కానీ అది అలా వైరస్ లా మన లైఫ్ నే కిల్ చేస్తుందన్న విషయం మనకు తెలిసేసరికి అంతా అయిపోతుంది. ఆలోచించుకో. ఇంక నీ బాక్స్ ఎవరికి ఇవ్వకు, క్లాస్కెళ్ళు. ముత్తు వీడి చేసిన పాపాలకి కట్నం తీసుకోకుండా ఓ పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇడ్లీ బండిని పొన్నాంబలం ముత్తు మెస్గా పెద్ద చేసి వాళ్ళ నాన్నని బాగా చూసుకుంటూ ఓ బిగ్ సి బ్రాంచ్ని ఎస్ఆర్ నగర్లో రన్ చేస్తూ ఉన్నాడు. కానీ వీడికి వచ్చే కేసులు చూస్తే ఇది చెల్లెనా?
అసలు లోపల చెదల పట్టింది. ఎక్కడ పెట్టారు దీన్ని? ఏం లేదన్నా, మా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ రకరకాల కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. ఆ. వాళ్ళతో మాట్లాడుతూ సింగులు మార్చుకుంటూ సెల్ వాడుతుంటే చివరికి ఇలా అన్నా నువ్వే ఎలాగోలా కాపాడాలన్నా, ఇది మా మమ్మీ డాడీ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ అన్నా, వాళ్ళుగా నా సెల్ ఇలా చూస్తే అంత జాగ్రత్త ఇష్టం ఉన్నోడివి తొడుగ్గా ఏ పోచో పెట్టుకుని వాడుకోవచ్చు కదా. తమ్ముడు, ఇన్ని సిమ్ములు వాడావు కదా, ఎవరైనా పాడైన నీ సెల్ బాగు చేయించడానికి వచ్చారా? రారు. సిమ్ములు వాడుతున్న సేపు చాలా హాయిగా ఉంటుంది, కానీ మన సెల్లు పాడైనప్పుడు ఆ బాధ మనకు తప్పితే ఇంకెవరికి తెలియదు. అర్థమైందా? ఇంతకంటే ఇండైరెక్ట్ గా నేను చెప్పలేను. వెళ్ళి కూర్చో. సరే బాబు, పెద్ద ఆపరేషన్, 2 గ్లౌజులు. ఇక టుమ్రీ శాండీ శ్రీను దగ్గరే రేబాక్ షోరూంలో సేల్స్ మేనేజర్స్గా జాబ్ చేస్తూ లైఫ్ను లీడ్ చేస్తున్నారు. వీళ్ళ పెళ్లి మ్యాటర్ కూడా త్వరలో శాండీ వాళ్ళ ఫాదర్ దగ్గర పెట్టబోతుంది. ఫైనల్గా రాజా సీమా చేసిన పనికి చదువు మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ పోయి చాటింగ్లు అమ్మాయిల మీదే పెడుతున్నాడు. ఇదిగో ఇలా స్పై క్యామ్ వీడియోస్ చూపించడం, దెబ్బలు తినడం, మళ్ళీ వేరే అమ్మాయిని ట్రై చేయడం, ఇది వీడి డైలీ డ్యూటీ. ఈ బస్ స్టాప్లో ఎవరూ గెలవలేదు, ఎవరూ ఓడిపోలేదు. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుని బాగున్నవారు ఉన్నారు, బాధలు పడుతున్నవారు ఉన్నారు. అలాగే పెద్దలు కుదిర్చిన పెళ్లిలోనూ బాగున్నవారు ఉన్నారు, బాధలు పడుతున్నవారు ఉన్నారు. ఏది ఏమైనా పేరెంట్స్ కోరుకునేది పిల్లల హ్యాపీనెస్సే అని మనం భావిస్తే ఇక అంతా హ్యాపీసే. థ్యాంక్ యూ. పట్టుకో 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 అరే పట్టుకో ఇలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆమనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముట్టులే పెట్టుకో బొమ్మ వచ్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తమెందుకో ముట్టుకో ముట్టుకో పెద్దగా మత్తుగా హత్తుకో ఒట్టుకో డుర్రా హాయ్ తక్కి చిక్కు డుర్రా హాయ్ తక్కి చిక్కు కొట్టుకో అరే అరే కొట్టుకో ఏ బుర్రా ఆడ బుర్రా ఏ ఇందే పర్రా ఏ నిండ్రా ఏ ఎన్నడా పోయికిటే இருக்குறா చెప్తారా? ఒక్కొక్కడు చాక్ పీస్ ఎరగొట్టమంటారా? సార్ ఆ చాక్ పీస్ మీ చేయి తీయండి సార్. ఫస్ట్ ఈ కన్నాగాడికి అన్ని డౌట్ సార్. బుక్ లోనే థియరీ ప్రాక్టికల్ గా కుదరదు, బుక్ ఫాలో అయితే ఫెయిల్ అయిపోతావని భయపెడుతున్నాడు సార్. ఇది ఆ బుక్ ఇలా ఇవ్వు. వదిలే సార్, పర్లేదు. ఇలాగా